ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు గర్భం నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన దేవుడు మనల్ని ఎరిగి ఉండలేదు అని మనం అనుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడికి నా సమస్య గురించి తెలీదు, దేవునికి నేను ఎవరినో తెలీదు అని అనుకుంటా ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు గర్భములో పిండముగా రూపింపబడక ముందే, నీ రూపురేఖలు నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు తెలియక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, నేను ఈ కష్టంలో, నేను ఈ నష్టంలో దేవుని దగ్గరకు వచ్చానండి, పలానా సంవత్సరం నుండి దేవుడు అంటే నాకు తెలుసండి, ఆ దేవుడికి అప్పటి నుంచే నేనెవరో తెలుసండి అని అనుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు నీవు రక్షింపబడక ముందే, మరొక చోట జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈ ఉదయకాల సమయంన ఏ పరిస్థితిలో నువ్వున్నా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వెవరో నాకు తెలుసు, నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అయ్యో నా పరిస్థితి దేవునికి తెలియదు, నేను ఇంతగా విలపిస్తుంటే దేవుడు నన్ను మరి చూడట్లేదు, నేనెవరో దేవుడికి తెలియకనే నా జీవితంలో కార్యం జరగట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. నీ పరిస్థితి ఏంటో నీకంటే ముందుగానే దేవునికి తెలుసు. నీవు ఏ శ్రమ గుండా వెళ్ళవలసి వస్తుందో అది నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కోబోతున్నావో ముందుగానే తెలుసు. దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా ఆయన మీద ఆనుకొని నువ్వు జీవించగలిగితే నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని జయించే కృప దేవుడు నీకు ఇస్తాడు. నీకెదురవుతున్నటువంటి ప్రతి క్లిష్ట కష్ట పరిస్థితిని ఓడించే కృప దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి సమస్యను జయించే కృప దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి పరిస్థితిలో ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే నీవు గర్భంలో రూపింపబడకముందే ఆయన నిన్ను గురించి ఎరిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏమి జరగబోతుందో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి నీ భవిష్యత్తు గుర్తెరిగిన దేవుని చేతిలోనికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే, దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు క్షేమంగా, సురక్షితంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయం నా దేవుడు మనతో అంటున్నాడు, నేను నిన్ను రూపింపక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నా తల్లికే నా సమస్య తెలుసు, నా తండ్రికే నా సమస్య తెలుసు, పుట్టినప్పటి నుండి నాకు ఎదురవుతున్నటువంటి శోధనలు నా ఇంటి వారికి తప్ప ఇంకెవరికి తెలియదని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఆయన నీ ప్రతి పరిస్థితిని గుర్తెరిగిన దేవుడు, నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. నీవు గర్భంలో నుండి బయలుపడకముందే ఆయన నువ్వెవరో ఆయనకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఇర్మియా కూడా మరి ఒక ప్రవక్తగా దేవుడు ఇర్మియాని ప్రతిష్ఠించినప్పుడు ఇర్మియా అంటున్నాడు, ప్రభా, నేను బాలుడను కదా, నాకు శక్తి లేదు అనంటే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు అన్నీ తెలుసు ఇర్మియా, నిన్ను ఏమి చెయ్యాలని నేను ఉద్దేశించి ఉన్నాను, దాన్ని నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఇంకా నువ్వు బాలుడను అని నువ్వు అనవద్దు, ఎందుకంటే నీవు గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, గర్భంలో నీవు బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయన చెప్పినట్లుగానే ఇర్మియాని బాల్య వయసులోనే దేవుడు ప్రతిష్ఠించి ఒక ప్రవక్తగా వాడుకున్నాడు. ఉదయకాల సమయంన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నువ్వెవరు ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీ పరిస్థితి అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే ఏ విధంగా నీ పరిస్థితి పరిష్కరింపబడాలో ఆయన తగిన జ్ఞానాన్ని, తగిన సహాయాన్ని నీకు ఇచ్చి నీకు విడుదలనివ్వబోతున్నాడు. అందరం కూడా ఆయన వైపు చూద్దామా? నిజంగా నిన్నెరిగిన దేవుడు, నీకు సమృద్ధిని కలిగించే దేవుడు. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ మాటల ద్వారా ప్రభువా అయ్యా ఒక్కొక్కరు నాయన తండ్రి అయ్యా మీ ద్వారా ధైర్యపరచబట్టకు మీరు కృపనివ్వండి తండ్రి. ఏ విధం చేతనైనా అయ్యా వారు అధైర్యపడకుండా గర్భంలో రూపింపబడక ముందే మీరు ఎరిగి ఉన్నారన్నారు అయ్యా. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి వారి పరిస్థితులన్నీ చక్కపరచమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.